This print it. conference will now be recorded. Okay, what is my question? First question, write a program to read employee information and print it. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకోమంటున్నా, వాటిని ఏం చేయమని ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేయమన్నా. ఎలా రీడ్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి సార్? రీడింగ్ అంటే ఏంది? ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? ఎంప్లాయీ యొక్క ఐడి, ఎంప్లాయీ యొక్క నేము, ఎంప్లాయీ యొక్క సాలరీ. చెప్పండి నాకు ఎలా రీడ్ చేయాలి? ఎంప్లాయీ నేమ్ ఐడి ఎలా రీడ్ చేయాలి? దిస్ ఇస్ ఐడి అండ్ దిస్ ఇస్ సాలరీ. ఎలా రీడ్ చేసుకోవాలి మనం ఇక్కడ? ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు input of employee ID. Enter employee number. Enter employee number అని ఇలా రీడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద రీడింగ్ ఆఫ్ ది ఎంప్లాయీ నెంబర్. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి? ఎంప్లాయీ నెంబర్ రీడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అండి. సో దీని ఏమన్నానంటే ఈ కాన్సెప్ట్ని, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ అది ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఎంప్లాయీ నెంబర్, ఇలా రీడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంప్లాయీ నేమ్ ఇలా రీడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాలరీ, సాలరీ ఈజ్ ఫ్లోట్ టైప్ కాబట్టి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ సాలరీ. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఇజ్ ఇట్ క్లియర్? నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇది ఓకే కదా? ఎంప్లాయీ నెంబర్ తీసుకోవడం, నేమ్ తీసుకోవడం, సాలరీ తీసుకోవడం. ఓకే, దీస్ ఆర్ ద త్రీ వాల్యూస్. సో దీస్ ఆర్ ద ఓకే త్రీ వాల్యూస్, నెంబరు, నేము, సాలరీ. వాటిని ఏం చేయమంటుండు? వాటి ప్రోగ్రామ్ టు రీడ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అండ్ ఏం చేయాలి? వాటిని మళ్ళీ మనం ప్రింట్, జస్ట్ ప్రింట్ ఇట్. ప్రింట్ ఆఫ్ ఏం చేయాలి? పిఎంపి ఐడి. ఓకే, ప్రింట్ ఆఫ్ ఈ నేమ్. ఓకే, ప్రింట్ ఆఫ్ సాలరీ. అంతే, డైరెక్ట్ ప్రింట్ చేసుకో. జస్ట్ రీడ్ అండ్ ప్రింట్ ఇట్. వాల్యూస్ ఏం చేస్తున్నాం అక్కడ? రీడ్ చేసుకున్నాం, ప్రింట్ చేయాలి. ఇంకా మంచిగా ప్రింట్ చేయడం తర్వాత జస్ట్ ఓన్లీ ఫర్ రీడ్ అండ్ ప్రింట్ ఇట్ ఇలా హ్యాపీగా రాసుకోవచ్చు. ఇప్పుడు చేయండి ఇక్కడ ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ 101, నేమ్ ఈజ్ రామ్, salary is 45,000. That's all. Print employee ID. తర్వాత వాటిని ఏం చేయడం? తర్వాత రామ్ అండ్ సాలరీ. అర్థమైందా? క్లియర్ అందరికి? నేము, నెంబర్ అండ్ సాలరీ. వీటిని మంచిగా ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా రాయాలి, ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు కామా. ఇక్కడ కామా ఇవ్వాలి కంపల్సరీగా. కామా ఇవ్వకపోయినవా ఇట్ డిస్ప్లే ద ఎర్రర్. చూసుకో, ఏంది రాయాలి? మంచిగా రాశా, ఏంది అర్థం? మంచిగా రాసిన ఎందుకు వస్తుందని సో మెనీ డౌట్స్ వస్తుంటాయి. ఇలా వేయటమే. ఎంటర్ ఎంప్లాయీ నెంబర్, అదేవిధంగా ఎంటర్ ఎంప్లాయీ నేమ్, ఎంటర్ ఎంప్లాయీ సాలరీ. ఓకే, ఎంప్లాయీ యొక్క నేమ్. రైట్, ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది. ప్రోగ్రామ్ చూసుకోండి. ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 101, నేమ్ ఈజ్ శివ, సాలరీ ఈజ్ 99,000. రీడ్ చేసుకున్నాం అండ్ వాటిని ఏం చేసామని అక్కడ ప్రింట్ చేసుకున్నాం. క్లియర్? అండ్ ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఏమైంది? యాజ్ టీజ్గా ప్రింట్ అయింది నేను చెప్పినట్టు. ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకు? ఇప్పుడు ఏమైంది? కొత్త ప్రింట్ పెడితే ఏమైంది? 2 లైన్లు వస్తాయి. అలా ఆయన పెట్టుకోవచ్చు. ఇక్కడ కొత్తగా /n అంటే ఎన్ని వస్తాయి? 2 న్యూ లైన్ల తర్వాత ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి. నెంబర్ 125, నేమ్ ఏబిసి, సాలరీ 45,000. ఇప్పుడు ఏమైందండి? మీకు 2 లైన్ల తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయ్యింది. నీట్గా ప్రింట్ అవడం కోసం మనం చేసే పని అది. సో దీని కింద గీత రావాలనుకో, ప్రింట్ ఆఫ్ ఏం చేస్తున్నాం? ఒక గీత ఇచ్చుకో మీ రిక్వైర్మెంట్ బట్టి. గీత గ్యారంటీ అని రూల్ అక్కడ. మీకు లైన్ కావాలా? లైన్. ఓకే ఓకే, వచ్చిందా లేదా? పైన కూడా ఒక గీత రావాలనుకో, మీ రిక్వైర్మెంట్. నాకు పైన కూడా గీత రావాలి సార్. గీత కంటే ముందు 2 లైన్లు రావాలి కదా? గీత కాదు, గీత కంటే ముందు 1 2 3 4 5 మంచిగా అందంగా కనపడాలి నాకు. ఎన్ని లైన్ల తర్వాత గీత రావాలి మనకి? 5 లైన్ల తర్వాత. అంటే ఒకసారి చూద్దాం, ఏమొద్దాం? ఆన్సర్ చెక్ చేయండి. ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ 101, నేమ్ శివ. ఎక్కడ వచ్చింది? ఎన్ని లైన్ల గ్యాప్ తర్వాత ప్రింట్ అయింది నీకు అర్థం అవడం కోసం రాసుకోవటమే. కొత్త ఎంటీ లైన్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక మనం /n 5 లైన్లు తర్వాత ఇది వచ్చింది.
5 లైన్ల తర్వాత కూడా ఒక స్లాష్ టీ పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది ట్యాబ్. మళ్ళీ ఒక స్లాష్ టీ పెట్టాను అనుకో, మళ్ళీ ఒక స్లాష్ టీ పెట్టాను అనుకో, ఎవ్రీ టైం స్లాష్ టీ అంటే పక్కన ప్రింట్ అవుతుంది. ఎన్ని స్పేస్లు వస్తాయి మీకు ఇక్కడ 4. 2 స్లాష్ టీలు పెడితే ఇప్పుడు రన్ చేసుకోండి. జస్ట్ మళ్ళీ రన్ చేయండి. క్లోజ్ చేస్తున్నా, ఫ్రెష్గా రన్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ సో అండ్ సో, నేమ్ ABCDEF, సాలరీ 45,000. అలా ప్రింట్ అయింది నీకు స్క్రీన్ మీద మంచిగా అర్థమైంది కదా. ఇప్పుడు పక్కన ప్రింట్ అవుతుంది. మనకి కావాలని చెప్పి మనం అడుగుతున్నాం, కావాలని నాకు ఇలా వెరైటీగా డిస్ప్లే కావాలి, ఇలా వెరైటీగా డిస్ప్లే కావాలంటే అలాంటి ప్రోగ్రామ్ అక్కడ మనం రాయాల్సిందే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రింట్ ఇట్. ఇది అర్థమైతే నేను నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తాను. ఓకేనా. సెకండ్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రింట్ ఇట్. టు రీడ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి రీడ్ చేసుకోవాలి? టు రీడ్ దట్ ఈజ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది మన దగ్గర? హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అండ్ 3 సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ మార్క్స్ టు ఫైండ్ టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్. చూసుకోండి ఈ ప్రోగ్రామ్, మీ క్వశ్చన్ చదువుకోండి. ఏమేం కావాలి అందులో, ఏమేమి ఇన్ఫర్మేషన్ మీకు అవసరం అక్కడ చెప్పండి నాకు, చెప్పాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏమేమి ఇన్ఫర్మేషన్? టు రీడ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ హాల్ టికెట్ నెంబరు, నేము, 3 సబ్జెక్ట్స్ మార్క్స్, టు ఫైండ్ ద టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? టు ఫైండ్ ద టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మనం రీడ్ ద స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ తీసుకోవాలి. స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏం చేయాలి? స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎలా రీడ్ చేయాలి? హాల్ టికెట్ నెంబర్ రీడింగ్ దీన్ని ఏమన్నా ఇక్కడ HTNO ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, దీన్ని ఏమంటున్నా? ఎస్ నేమ్ ఈక్వల్ టు ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్. ఆ తర్వాత ఎన్ని సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయాలంటున్నా? M1 ఈజ్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్. M1 is enter first subject marks. Enter the first subject mark. This is M1. And మళ్ళీ ఏం చేయాలి? Enter second. ఏం చేయాలి? Enter M2 and enter M3. Enter first subject, enter second subject marks, enter third subject marks. అర్థమైందా లేదా? ఇవన్నీ కూడా ఏ టైప్? ఇవన్నీ మనకి ఫ్లోట్లు కావు, ఇవన్నీ ఇంటీజర్. ఓకేనా. ఎంటర్ ద ఫస్ట్ సబ్జెక్ట్, హాల్ టికెట్ నెంబర్ ఇంటీజర్ టైపు, నేమ్ మాత్రం స్ట్రింగ్ టైప్ కాబట్టి ఇవ్వద్దు. M1, M2 అండ్ M3. ఈజ్ ఇట్ క్లియర్? నాట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, రాజేష్, మనోహర్, భాగ్యరాజ్, రైట్. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? టోటల్ కనుక్కోవాలి, యావరేజ్ కనుక్కోవాలి. టోటల్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3. యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రింట్ ఆఫ్ టోటల్, ప్రింట్ ఆఫ్ యావరేజ్. రాయకూడదు. ఇలా కొద్దిసేపు ఆపుదాం. ఎలా వద్దు ఇప్పుడే మనం ఇలా మాట్లాడదాం. ఈ ప్రోగ్రామ్ ఇలా రాయకూడదు. ఏమేమి ఎంటర్ చేస్తున్న స్టూడెంట్ చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ 121, నేమ్ బాలు. వచ్చిందా లేదా ప్రోగ్రామ్ ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ మార్క్స్ అంటే 264, యావరేజ్ మార్క్స్ అంటే 88.0. స్క్రీన్ ఏమన్నంతా ఒకసారి చూసుకొని, డౌట్ ఉంటే మాట్లాడు. 2 minutes చూసుకుని దాన్ని మరి రాసుకోవడం కాదు, చెక్ ఇట్.
డౌట్ ఉందా? ఓకేనా? ఏమవుతున్నాయి? ఓకే, ఏమైందండి? 264 and 88 ఇలా వచ్చినాయి మార్క్స్ మన దగ్గర. క్లియరా? ఇది ప్రింట్ చేయాలి. ఇప్పుడు పుస్తక ప్రింట్ చేయడం కాదుగా, ఇందాక రాసుకున్నట్టు రాయాలి దాన్ని. ఇందాక రాసినట్టు రాయాలంటే ఏం చేయాలి? దాన్ని పాత ప్రోగ్రామ్లా రాయాలి. అది స్టూడెంట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఇదేంటండి? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఏం చేయాలి? స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు ఏమని ఇవ్వాలి ఇక్కడ? HT and స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు S name. This is called the S. ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఏమని ఏమయ్యాలి మన ఇక్కడ? ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఈక్వల్ టు కామా. సేమ్ ఇలానే ఎన్ని ఇవ్వాలి మనం ఇక్కడ? సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్, థర్డ్ సబ్జెక్ట్ మార్క్స్ M2 M3. Which is the second subject mark. This is called the third subject marks and total marks. And ఏం చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ? You can print the ఏ మార్క్స్ అని ఇవ్వాలి మనం ఇక్కడ? Print the total marks. Total marks. Total marks ఇవ్వాలి మనం ఇక్కడ? EOT. ఓకే కదా? క్లియర్? అవునా కదండి? ఇప్పుడు రన్ చేసుకొని ప్రోగ్రామ్ ఓకేనా? ఇలా మనం రాసిన ప్రోగ్రాంలో మనకు వచ్చే అవుట్పుట్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఎంటర్ ద స్టూడెంట్ నెంబర్, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ మార్క్స్. క్లియర్? ఇది ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రోగ్రామ్ కోడ్ ఇస్తాం, మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ అని రాస్తామండి మనం. రైట్ ఏ ప్రోగ్రామ్ కరెంట్ ఇన్ఫర్మేషన్. ఓల్డ్ రీడింగ్ తీసుకోవాలి, న్యూ రీడింగ్ తీసుకోవాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్. దట్ ఈజ్ మీటర్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ, మీటర్ నెంబర్. కస్టమర్ నేమ్ ఇవ్వాలి, అండ్ ఓల్డ్ రీడింగ్ అండ్ న్యూ రీడింగ్. ఓల్డ్ రీడింగ్ అండ్ న్యూ రీడింగ్. కరెంట్ మీటర్ రీడింగ్ చెక్ చేసుకోవాలి మనం. కరెంట్ మీటర్ రీడింగ్ చెక్ చేసుకున్నాం. ఓకేనా? లాస్ట్ మంత్లో ఎంత కరెంట్ కాలింది, ఈ మంత్లో ఎంత కరెంట్ కాలింది, ఏంది అనేది చెక్ చేస్తున్నామండి. ద ఓల్డ్ రీడింగ్ అండ్ న్యూ రీడింగ్. ఓకే, ఓల్డ్ రీడింగ్ అండ్ న్యూ రీడింగ్. రైట్. చూసుకోండి. రైట్. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఓల్డ్ రీడింగ్ మీటర్ నెంబర్ కావాలి నీ దగ్గర. ఏమేం కావాలి? కస్టమర్ నేమ్ కావాలి, పాత కరెంట్ కావాలి, కొత్త కరెంట్ కావాలి. టు ఫైండ్ టోటల్ యూనిట్స్ ఎంత, అండ్ పేయబుల్ అమౌంట్. ఈచ్ యూనిట్ కాస్ట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ అనుకో. ఈచ్ యూనిట్ కాస్ట్ ఈజ్ 2 రూపీస్ అనుకో. ఓకేనా? అనుకొని పని చేయాలి మనం. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ. క్లియర్? నాట్ ఆల్ ఆఫ్ అర్థమైందా? కొంచెం అర్థం కాలేదు. ఏమేమి ఎంటర్ చేయమంటే వాడు మన అక్కడ ఏమేమి ఎంటర్ చేయమంటే చెప్పండి. కనుక్కోవాలి. దీనిలాగానే ఎంటర్ చేయాలి. ఏమేమి ఎంటర్ చేయమంటాడు? మీటర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి? ఎంటర్ మీటర్ నెంబర్ లేదా సర్వీస్ నెంబర్. దాన్ని ఏమంటామంటే సర్వీస్ నెంబరు లేదంటే మీటర్ నెంబరు. కస్టమర్ నేమ్ సి నేమ్. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ అది కస్టమర్ నేమ్. తర్వాత ఎంటర్ ఓల్డ్ రీడింగ్. మీ కరెంట్ ఓల్డ్ రీడింగ్ ఎంత. ఎంటర్ న్యూ రీడింగ్ ఎంత. ఓల్డ్ రీడింగ్కి ఏదో ఒక పేరు పెట్టు, ORGN. న్యూ రీడింగ్కి NREN. మీ ఐడియా కోసం ఇవన్నీ. ఓల్డ్ రీడింగ్ అండ్ న్యూ రీడింగ్. ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఎన్ని? టోటల్ యూనిట్స్ ఒక వేరియబుల్ తీసుకో. టోటల్ యూనిట్స్ ఈక్వల్ టు ప్లస్ కాదు ఇప్పుడు చేయాల్సింది మైనస్
ఎన్ఆర్ఈ మైనస్ న్యూ రీడింగ్ మైనస్ ఓల్డ్ రీడింగ్, అంతే కదా. ఇది న్యాచురల్ క్వశ్చన్, దీంట్లో లేదు ఇక్కడ. న్యూ రీడింగ్ మైనస్ ఓల్డ్ రీడింగ్. అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత అంటాడు, ఒక యూనిట్ కాస్ట్ ఎంత అంటాడు, 2 రూపీస్ అంటాడు. ఎలా అవుతుంది, టోటల్ యూనిట్స్ ఎన్ని అయితే అన్ని ఇంటూ 2 రూపీస్, ఇలా 2.00. ఇప్పుడు ఓకే, బిల్ అని వస్తాను కదా, బిల్ అని ఏమంటారు చూద్దాం. బిల్ అని ఏమవుతుందో చూడండి. బిల్ అన్న వస్తాను, కరెంట్ బిల్లో ఏదో బిల్ అన్న. ఓకే, బిల్లో ఏమిస్తాం, ఓకేనా. మీటర్ నెంబర్ ఏమనాలి, ఎంపీ అనుకో. కస్టమర్ నేమ్, నేమ్. ఓల్డ్ రీడింగ్ is called the ORE. New reading is called the NRE. New reading, old reading, new reading. ఓకేనా. మీటర్ నెంబర్, కస్టమర్ నేమ్, ఓల్డ్ రీడింగ్, న్యూ రీడింగ్. తర్వాత ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ దీని ఆల్ ఇక్కడ యూనిట్స్. టోటల్ పేయబుల్ బిల్ అని పెట్టి మన యొక్క రూపీస్ అని పెడదాం. రూపీస్ అని పెట్టి ఏమన్నా ఇక్కడేమో టోటల్ _ యూనిట్, ఇక్కడేమో దీన్ని ఏమన్నా మనం ఏఎంపీ మొత్తం చూడండి. ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకొని కొంచెం మంచిగా. మీటర్ నెంబర్ 125, కస్టమర్ నేమ్ ట్రానిక్స్ టెక్నాలజీస్, ఓల్డ్ రీడింగ్ 600 యూనిట్స్, న్యూ రీడింగ్ 950. అంటే ఎంత కరెంట్ బిల్ కావాలంటే ఇప్పుడు నా దగ్గర 350 కాదు, 350 × 2 రూపీస్ చేయాల్సిన బిల్ పేమెంట్ ఎంత, 700 రూపీస్. మీటర్ నెంబర్ 125, కస్టమర్ నేమ్ ట్రానిక్స్ టెక్నాలజీస్, ఓల్డ్ రీడింగ్ 600, న్యూ రీడింగ్ 950, అండ్ టోటల్ యూనిట్స్ ఎంత 315. నెట్ పేయబుల్ ఈక్వల్ టు, ఓకేనా. డౌట్ ఉంది ఏమన్నా, అర్థమైంది అర్థం కాదు అందరికి. రైట్, ఎనీ డౌట్ ఎనీవన్? ఇవి చేసుకుంటే నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ చేయని ప్రాక్టీస్ చేయండి. అసైన్మెంట్స్ కూడా పంపిస్తాను ఇప్పుడు నేను ఈరోజు. అసైన్మెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి.